ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ప్రియులారా, మరి ప్రపంచమంతా ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా వేదనతో, బాధతో, ఆందోళనతో, వ్యాధులతో, మరణాలతో, ఆక్సిజన్ కరువై హాస్పిటల్లో బెడ్స్ లేక తీవ్రమవుతున్న కరోనా దృష్ట్యా అనేక మంది మరణిస్తూ ఉండడం ద్వారా కూడా కలతతో, కలవరంతో ఉన్న పరిస్థితుల్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము 3 ప్రధానమైన జాగ్రత్తలు తీసుకోమని మనకి తెలియచేస్తూ ఉన్నారు వైద్య నిపుణులు. దాన్ని మనం SMS అని చెప్తున్నాం. SMS. ఎస్ శానిటైజేషన్, M మాస్క్, ఎస్ సోషల్ డిస్టెన్స్. కనుక ఈ మూడింటి ప్రకారం ఎస్ శానిటైజేషన్, చేతులు కడుక్కుందాం. రెండోది మాస్క్ ధరిద్దాం. సోషల్ డిస్టెన్స్, సామాజిక స్థితిలో దూరాన్ని పాటిద్దాం. కనుక ఈ 3 విషయాల్ని ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఆధ్యాత్మికమైన అర్థాలని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. SMSలో మొట్టమొదటి శానిటైజేషన్, చేతులు కడుక్కుందాం అన్న విషయాన్ని మనం గతంలో ధ్యానం చేశాం. చేతులు కడుక్కుందాం, కాళ్ళు కడుక్కుందాం, ముఖం కడుక్కుందాం, ఒళ్ళంతా కడుక్కుందాం, అంటే స్నానం చేద్దాం అని ఆధ్యాత్మిక స్థితిలో మనము 4 విషయాల్ని గత వర్తమానాల్లో మనము ధ్యానం చేశాం. ఈరోజు మనం SMSలో రెండవది మాస్క్ ధరిద్దాం. సర్జికల్ మాస్క్ ప్రిఫరబుల్. ఇది పాలీప్రొఫైలిన్తో తయారు చేయబడుతుంది. నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి ఉమ్మివేయడం ద్వారా లేక శ్వాస ద్వారా బ్యాక్టీరియా, క్రిముల్ని నిరోధించడానికి కోసం మనం మాస్క్ వాడవలసి ఉంది. సోకిన వ్యక్తి నోటి తుంపర్ల ద్వారా, దగ్గటం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మాస్క్ 0.3 మైక్రాన్ల పరిమాణం ఉండటం వలన దీన్ని నిరోధించే అవకాశం ఉంది. మాస్క్ మీరు ధరించిన తర్వాత విసిరేయకండి, తీసి, అది ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయండి. మాస్క్ తీసేటప్పుడు కూడా ముందు భాగాన్ని తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే క్లాత్ మాస్క్ అయితే ఎండలో ఉంచి లేక దానిని సబ్బుతో గుంజి ఆరబెట్టి ఆ తర్వాత మరలా వాడుకోవాల్సి ఉంది. ఒకరు వాడిన మాస్క్ ఇంకొకరు వాడొద్దని ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. 8 గంటలకు మించి మాస్క్ వాడొద్దని కూడా తెలియజెప్తున్నారు. మాస్క్ మనల్ని భద్రపరచుకోవడానికి, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఒక జాగ్రత్తగా మనకు చెప్పబడింది. ఒక సర్వేలో 2392 మందిలో మాస్క్ ధరించడం ద్వారా 1.8 మెంబర్స్కి మాత్రమే, అంటే 42 మంది వ్యక్తులకు మాత్రమే వ్యాపించింది. దీన్ని బట్టి ఎంతో నిరోధక స్థితి మాస్క్ ద్వారా జరుగుతుందని ఒక సర్వే కూడా తెలియచేయబడింది. దీన్ని బట్టి ఖచ్చితంగా మనమందరం చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, సాంఘిక స్థితిలో దూరాన్ని పాటించడం. ఇంటిలో మీరున్నప్పుడు మీరు ఇలా ఒంటరిగా చెబుతున్న సమయంలో మాస్క్ ధరించకపోయినా పర్వాలేదు, కానీ ఇల్లు దాటి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి. నేను మాస్క్ తీసి మీకు స్పష్టంగా విషయాన్ని తెలియజేస్తాను, ఎందుకంటే నేను ఒక గదిలో లేక స్టూడియోలో ఉన్నాను గనుక. ఈరోజు మనం మాస్క్ ధరించడానికి గురించి మనం చెప్పుకుందాం. మాస్క్ను ధరించండి, తప్పనిసరిగా మాస్క్ ధరించండి. ఇది ఆధ్యాత్మిక స్థితిలో ఏం అర్థం ఇస్తుందో అన్న విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మాస్క్ ధరించడం అనేది మనం ఆధ్యాత్మిక స్థితిలో చూస్తే మన పెదవులను జాగ్రత్త చేసుకోవడం ఇంకా మనం తీసుకోవచ్చు. అందుకోసమే లేఖనం నుండి ఒక మాట చదివి మనము ధ్యానం చేద్దాం. మన నోటిని, మన శ్వాసని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం ఈరోజు. యోబు గ్రంథం 15వ అధ్యాయం
యోబు గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనాన్ని చదివి ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. చూడండి, యోబు గ్రంథం 15 అధ్యాయం 6వ వచనం. నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, లోకమంతా కరోనా ద్వారా అల్లకల్లోలంగా అనారోగ్య పరిస్థితుల్లో వేదనతో, బాధతో, హాస్పిటల్లో రోదనతో ఉన్న సమయాలలో మేము తీసుకోవలసిన జాగ్రత్తల్లో మాస్క్ ధరించడం అనేది కూడా ఒకటిగా మేము వింటున్నాం. ప్రభువా, ఆధ్యాత్మిక స్థితిలో మాస్క్ ధరించడం అంటే ఏమిటో మేము తెలుసుకొని కోరుతున్నాం. మా నోటిని ఎలా కాచుకోవాలో, మా ప్రాణాన్ని ఎలా రక్షించుకోవాలో ప్రభువా మీరు మాతో మాట్లాడబోతున్నారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీరేం అందరితో మాట్లాడండి, మహిమ పొందండి. సమాధాన సంబంధమైన సంగతులను మేము తెలుసుకోవడానికి నీ దాసుని బలపరచండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో నీ పెదవులే నీ మీద సాక్ష్యం ఇస్తాయి. మాస్క్ ధరించండి అనే పదం ఖచ్చితంగా మనకు, మన వ్యక్తిత్వానికి మూలమైన మన మాటకు, దానిని అదుపులో ఉంచుకునే స్థితికి గుర్తుగా మనము చెప్పవచ్చు. చూడండి, అక్కడ యాకోబు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 22వ వచనం నుండి మనం చదివితే, లేక 19 నుండి చదువుదాం. యాకోబు 1:19 నుండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మాట్లాడటానికి నిదానించాలి అంటే ఆధ్యాత్మికంగా మాస్క్ పెట్టుకున్నానా అని అర్థం. అంటే అదుపులో ఉంచుకో అని అర్థం. అందుకని మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో తన పెదవులు మూసుకునివాడు, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. మీరు కూడా మాస్క్ ధరిస్తున్నారా? అయితే మీరు బుద్ధిమంతులు. చెప్పిన మాట వింటున్నారని అర్థం. మాస్క్ ధరిస్తున్నారా? ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారని అర్థం. ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా మీకు రావాలంటే మాట్లాడటానికి నిదానించాలి, తన పెదవులను మూసుకోవాలి. ఎస్, తొందరపడకూడదు అని అర్థం. ఇంకొక భాషలో చెప్పాలంటే పేతురు చెబుతూ అంటాడు, చెడ్డ మాటలు పలుకకుండా నాలుకను, అది పెదవులను. చూడండి, అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకలను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అన్నాడు. కనుక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, పెదవుల్ని కాచుకోవాలి, చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాచుకోవాలి, జాగ్రత్త పడాలి. మాస్క్ మనకు తెలియజేసేది అదే. వ్యాప్తి చెందకుండా, ఇతరులకు హాని జరగకుండా. ఎందుకంటే కత్తిపోటు వంటి మాటలు, అంటే గాయపరిచే మాటలు, హాని చేసే మాటలు, బాధపరిచే మాటలు, ఇతరులను నాశనం చేసే మాటలు, అనేకమైన వక్రపు మాటలు, ద్వందార్థపు మాటలు, అనేకమైన కార్యాలు వ్యతిరేకంగా జరగడానికి హింసకు దోహదకరమైన మాటలు ఈ పెదాల నుండి పలుకుతున్నాయి. కనుక పట్టమైన మాటలు పలకకుండా నా పెదవులు కాచుకోవాలి. ఇది మాస్క్ యొక్క ఉద్దేశం. మాస్క్ మన నుండి ఇతరులకు కానీ, ఇతరుల నుండి మనకు కానీ హాని జరగకుండా కాపాడటాని కోసం మాస్క్ అయితే, ఆధ్యాత్మికమైన మాస్క్ మనము దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం, మన మాటల వలన ఇతరులకు హాని జరగకుండా జాగ్రత్త పడడం. అయితే ఎలా సాధ్యం అవుతుందండి ఇది? అంటే మన పెదవులు అందుకు అనుగుణ్యంగా కాల్చబడాలి. ఎస్, ఎందుకని? మన పెదవులు అపవిత్రతతో ఉన్నప్పుడు, మన పెదవులు పాపముతో నిండున్నప్పుడు, పెదవుల కింద సర్పవిషం ఉన్నది అంటాడు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, రోమాపత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో,
వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకలతో వారు మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది. పెదాల క్రింద సర్పవిషం ఉంది. అందుచేత అనాది నుండి మోసం చేస్తున్న సర్పం, ఘట సర్పం, అపవాది, వాడి విషం, పాపం ఉంది. అందును బట్టి ఈ పెదవుల నిండా వచ్చే మాటలు ఇతరులని హానిపరుస్తూ, గాయపరుస్తూ, ఇతరుల సంతోషకరమైన జీవితాలని దుఃఖమయంగా మార్చడానికి దోహదకరంగా ఒకవేళ పెదవులు ఉన్నాయా, మాస్క్ పెట్టుకున్నానా. అందుచేత మూత వేయి, ఆపగలగాలి. ఎలా సాధ్యం? మన వల్ల సాధ్యం అవుతుందా? కాదు. అందుకనే దేవుడు ఆ విషానికి విరుగుడివ్వడానికి కోసం, ఆ విషాన్ని తీసివేయడం కోసం ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే యెషయా భక్తుని జీవితంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 5వ వచనం నుండి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని అని అనుకుంటుని. 6వ వచనం, అప్పుడు శరాపుల్లో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. ఆహా, ఎంత చక్కని మాట. దేవుడు మన పెదాలని కాల్చాలి. దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని చేత మన పెదవులను కాల్చినప్పుడు, తన రక్తంతో కడిగినప్పుడు, ఈ పెదవుల నుండి దయగలిగిన మాటలు, యేసు ప్రభువు దయగలిగిన మాటలకు వారు ఆశ్చర్యపడిరి. ఆయన ఆత్మతో నింపబడిన వాడై అనేక మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిజంగా నువ్వు సత్యాన్ని బోధిస్తున్నావు, నువ్వు దయగలిగిన వాడు, అబ్బా నీ జ్ఞానము మేము గ్రహించలేకపోతున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం నుండి చూస్తే కూడా ఆ జ్ఞానం ఎక్కడిది, ఆయన చేతులు ఎలా స్వస్థపరుస్తున్నాయి అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. నిజమే. అప్పుడు పెదవుల నుండి వచ్చే మాటలకు విలువ. ఎందుకని? కాల్చబడిన పెదవులు. కానీ ఈ రోజుల్లో మనము దేవుని ఎదుట మనము ఎలాంటి పెదవులతో దేవుని ఆరాధిస్తున్నాం, ఎలాంటి పెదవులతో మనం దేవుని మహిమపరుస్తున్నాం, ఎలాంటి పెదవులతో మనం మన మాటల్ని ఇతరుల ఎడల మనం వ్యక్తీకరిస్తున్నాం. దేవుడు కూడా బాధపడ్డాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదివిన తర్వాత అప్పుడు మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. చాలామంది పెదవులతో ఘనపరుస్తున్నారు, అంటే పైకి, హృదయం దేవునికి దూరంగా ఉంది. చూసారా ఎంత తేడా ఉందో? ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని, ఎంత చక్కగా రాశాడు. నీ చిత్తములో శుద్ధి ఉండాలి, నీ హృదయంలో శుద్ధి ఉండాలి. ఆ శుద్ధిని బట్టి, హృదయం నిండిన దాన్ని బట్టి అప్పుడు పెదాలు మాట్లాడాలి. ఆత్మతో నీ హృదయం నింపబడితే అప్పుడు పెదవులలో నుండి వచ్చే ప్రతి మాట దేవుని ఘనపరిచినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా, దేవుని మహిమపరిచినట్లుగా ఉండేది. కానీ ప్రియులారా, మీరు గమనించారా? ఇక్కడ వారి యొక్క హృదయం నాకు దూరంగా ఉంది, పెదాలు మాత్రం ఘనపరుస్తూ ఉన్నాయి, మహిమపరుస్తూ ఉన్నాయి, పాటలు పాడుతూ ఉన్నాయి, పెదవులు దేవుని మాటల్ని వచ్చిస్తున్నట్లుగా ఉన్నాయి. అందుచేత పెదవులు మాత్రమే వాళ్ళు ఘనపరుస్తున్నారు తప్ప వారి హృదయం దూరంగా ఉంది. చాలా బాధపడ్డారు. చాలామంది దేవుడి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఆచరించరు. దేవుని విషయాలు చాలా తమ పెదాలతో చదువుతూ ఉంటారు, వల్లిస్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు తన 2వ దండయాత్రలో ఏథెన్స్ వెళ్ళాడు. ఏథెన్స్ వెళితే ఆ ఏథెన్స్లోని ప్రజలు అలాగే ఉన్నారట. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో 21వ వచనంలో, ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే కాలం గడుపుతున్నారంట. చెప్పుకోవటం, వినటం, అంతే. వినటం, చెప్పుకోవటమే తప్ప ఆచరించడం లేదు. అందుచేత నువ్వు చెప్పుకుంటున్నావు, విలువ లేదు.
నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఆచరణ లేదు. నువ్వు ఆ విషయాల్ని మాటిమాటికి నీ నోట్లో తలుస్తున్నావు, కానీ హృదయం దాన్ని అంగీకరించట్లేదు. ఓ దేవుడు అంటున్నాడు, ఎందుకు ఆ వేషధారణ? కనుక నీ పెదాలకి కాపు పెట్టుకో. తమ పెదవులు మూసుకొని వాడు బుద్ధిమంతుడు. అలా వ్యర్థమైంది పలక్కో, కపటమైంది మాట్లాడకు, వేషధారణతో అలాంటి పనులు చేయకు. మాస్క్ ధరించు అంటే అర్థం దాన్ని నిరోధించు, అలా చేయకుండా. అందుచేతనే మనము గనుక అలాగా దేవుని మీద కానీ, ప్రజల మీద కానీ, దేవుని యొక్క పరిపాలకుల మీద కానీ పిచ్చి పిచ్చిగా పేలుతూ ఉంటే దేవుడు చూస్తాడు. అలాంటి సంఘటన మనము హిజ్కియా కాలంలో కూడా మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. 19వ అధ్యాయం 28వ వచనం చూడండి. నా మీద నీవు వేయు రంకెలు, నీవు చేసిన కలహం నా చెవులలో చొచ్చెను. గనుక నా గాలమును నీ ముక్కుకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను, నీ వచ్చిన మార్గమనే నిన్ను మళ్ళించెదను. దేవుడు ఇక్కడ హిజ్కియా మీదకి వచ్చిన అషూరు రాజును గురించి దేవుడు చెబుతున్నమాట. ఎందుకని? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడావు, దేవుడిని గురించి వ్యతిరేకంగా మాట్లాడావు, నా పరిపాలకుడైన హిజ్కియాను గురించి కూడా ఎక్కువగా మాట్లాడావు. కనుక నేను నీకు బుద్ధి చెబుతా, నీ ముక్కుకి నేను తగిలిస్తా, గాలాన్ని తగిలిస్తా, నీ నోటికి నేను కళ్ళెం పెడతా. చూసారా, నోటికి కళ్ళెం పెడతా. కనుక దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఖచ్చితంగా మన జీవితాలలో ఏది ఇతరులకు హానికరమైందో, ఏది ఇతరులను బాధిస్తుందో ఆ మాటల్ని మనం అనకుండా జాగ్రత్త పడడం కోసం ఆత్మ ద్వారా కాల్చబడిన వారమై మనం ఉండాలి. గద్దింపబడుతున్నప్పుడు మార్పుకు దోహదకరంగా మన జీవితాలని అందుకు సమర్పించుకోవాలి, అందుకు విధేయత చూపించాలి. యోబు సంగతి మనకు తెలుసు. యోబు ఒకే దినములో తనకున్న సమస్తాన్ని, తనకున్న ఆస్తిని, తనకున్న బిడ్డల్ని, తనకున్న ఆరోగ్యాన్ని, సమస్తాన్ని తాను కోల్పోయినప్పుడు యోబు భార్య వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడు, నువ్వు దేవుని తిట్టి చావు అని అంటుంది. యోబు ఆమెను చూసి అన్నాడు, మూర్ఖురాలా అనలా. ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు అన్నాడు. అంటే నోటికి మాస్క్ పెట్టుకో, నోటికి కళ్ళెం పెట్టుకో, నాలుకను అదుపులో ఉంచుకో, పెదాలు మూసుకో. అలా ఇష్టానుసారంగా మాట్లాడకూడదు దేవుని గురించి. చదువుదాం ఆ మాట. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఏమని? అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా? దేవుడిచ్చిన దాన్ని మనం తీసుకోవాలి. ఎంత స్తుతి పాట, స్తుతి మాట యోబులో నుండి మనకు కనబడుతుంది. 1:21 చదవండి. యోబు గ్రంథం 1:21. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి వెళ్ళుచున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత చక్కగా చెప్పగలిగాడు. స్తుతి మాటలు వస్తున్నాయి. మరి ధైర్యపరిచే మాటలు, నిరీక్షణతో కూడిన మాటలు, విశ్వాసపు మాటలు, ఇతరులను బలపరిచే మాటలు, దేవుని మాటలు. కనుక నువ్వు ఒకవేళ కపటమైన మాటలు పలుకుతున్న నీ నోరు మాస్క్ పెట్టుకో. మన జీవితాలలో మనము కలిగి ఉండవలసిన జాగ్రత్త మాస్క్ ధరించడం. ఈ కరోనా సమయంలో ఆధ్యాత్మిక స్థితిలో కూడా దేవుడు అంటున్నాడు, పిచ్చి పిచ్చిగా పేలుతున్నావా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? ఆ పేలుట అనే పదం కూడా మనము ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఈ హిజ్కియా యొక్క సందర్భంలో రాయబడింది. ఆ మాట చదువుతాను చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 16వ వచనం. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకనో పేలాపనలు పేలిరి. కనుక ఇక్కడ అషూరు రాజు హిజ్కియా మీదకి దండెత్తి దాడి చేసి వచ్చినప్పుడు దేవుని బిడ్డలు
దేవుని ద్వారా బోధింపబడుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చే ధైర్యం అది. ఇదిగో భయపడక హిజ్కియా, అష్షూరు రాజు ఒకవేళ నీ మీదకి వచ్చినప్పటికీ కూడా నేనున్నాను, వాడు పేలిన పేలనలకి నేను జవాబిస్తాను, వాడి నోటికి నేను కళ్ళెం పెడతాను. సరే, దేవుడే శత్రువుల నోళ్లకు మాస్కులు పెట్టాడని అర్థం. నోరు మూయించాడు. కనుక మన జీవితాలలో పెదవులు కాల్చబడాలి, మన జీవితాల్లో పాపము తీసివేయబడాలి, మన పెదవులు దేవునికి అర్పణగా అర్పించాలి. అందుకనే చాలా స్పష్టంగా మన పెదవులు దేవునికి ఒక జిహ్వ ఫలం అవ్వాలి. అందుకనే కదా హోషేయ గ్రంథంలో ఇలా వ్రాయబడింది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాను. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగండి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపు, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుతున్నాం. నీవు అంగీకరింపదగినవి మా దగ్గర ఏవన్నాయి ప్రభువా. మేము కూలిపోయామని మాకు అర్థమైంది, మేము దూరస్తులం అయిపోయామని మాకు అర్థమైంది. నీ యొద్దకు తిరగటాని కోసం మేము సిద్ధపడ్డాం నాయనా. మా దగ్గర వెండి బంగారాలు లేవు, అంతేకాదు ఎడ్లు లేవు మా దగ్గర. ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పిస్తున్నాం. నీకు అంగీకృతమైన అవే కదా. ఓ, కాల్చబడిన పెదవులు, మూత వేయబడిన పెదవులు, త్వరపడని పెదవులు. తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. కపటమైన మాటలు పలకకుండా, చెడ్డ మాటలు పలకకుండా తన పెదాలని కాపు చేసుకునేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లిప్ ఆఫరింగ్ జిహ్వ ఫలం దేవుడికి ఇష్టం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. హెబ్రీ పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలం అర్పించుదాం. స్తుతియాగం చేద్దాం, మనం ఆయనకి జిహ్వ ఫలం అర్పిద్దాం. జిహ్వ ఫలం అంటే అర్థం ఏంటి? లిప్స్ గివింగ్ థ్యాంక్స్. మన పెదవులు స్తుతితో నిండి ఉండాలి కదా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనంలో మనం ఏం చదువుతాం? అంజూరపు చెట్లు పూయకుండినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపులేక ఉండినాను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్డిలో లేకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందిస్తాం. ఆహా, పెదవులు ప్రభువుకి అప్పగించినప్పుడు. అందుచేత వ్యర్థమైంది పలకకుండా, వ్యాప్తి చెందకుండా మాస్క్ ధరించున్నాను. కనుక మన పెదవులు ప్రభువుకి ఇష్టమైనవిగా ఉండాలి. మన పెదవుల యొక్క కదలిక బయట వాళ్ళు ఒకవేళ వేరేగా అర్థం చేసుకోవచ్చేమో, కానీ దేవునికి యుక్తమైనదిగా, అనేక మందికి ఆరోగ్యదాయకంగా ఉండాలి. హన్న పెదవులు కదులుతున్నప్పుడు ఏలి ఆమె మత్తురాలై ఉందేమో అనుకున్నాడు. చూసారా, సరిగ్గా గుర్తించలేదు. ప్రజలు గుర్తించలేకపోవచ్చేమో, కానీ నీ లోపల నీకున్న బాధ ఎరిగిన దేవుడు, నీ లోపల ఉన్న వేదనను ఎరిగిన దేవుడు చెప్తున్నాడు, నీ పెదవులను చూస్తున్నాను, అవి కాల్చబడిన పెదాలు, అవి ఉపయుక్తమైన పెదాలు, నన్ను స్తుతించే పెదాలు, జిహ్వ ఫలముని అర్పించడం ఆ హన్నాకు తెలుసు. ఏలి అడిగాడు, ఏంటమ్మా మత్తురాలువై ఉన్నావనంటే, అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నేను మత్తురాలుగా లేను, ఏం చేస్తున్నాను నేను? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆమె పెదవులు మాత్రము కదులుచుండే, ఆమె స్వరం వినబడకుండాను గనుక ఏలి ఆమె మత్తురాలు ఉన్నదనుకుని, ఎంతవరకు నువ్వు మత్తురాలు ఎందువు? నువ్వు ద్రాక్షరసం నీ యొద్ద నుండి తీసివేయి అని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదాన్నై ఉన్నాను,
నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నాను, బహుగా నిట్టూర్పులు విడుస్తున్నాను. 16వ వచనం. దేవునితో మనవి చేసుకుంటున్నాను. 17వ వచనం. చూసారా? అది దేవునికి ఇష్టమైన రీతిలో మన పెదవులు ఉండాలి. కనుక జాగ్రత్త. ఇతరులు అలాగన్నారని నువ్వు రెచ్చిపోయి, ఇతరులు అలా చేశారని మనము అలా చేసి మన పెదవులను కాచుకోవాలి, మన నాలుకను కాచుకోవాలి. ఆ నాలుక నుండే పెదవుల ద్వారా ఈ అగ్ని బయటికి వెళ్తుంది అంటాడు యాకోబు. అయితే చూడండి, యాకోబు ఏం చెప్పాడు అక్కడ? యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. యాకోబు 3:3 గుర్రములు మనకు లోబట్టుకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా తిప్పుదుము కదా. ఎంత చక్కగా చెబుతున్నాడు. గుర్రాలకి నోటికి కళ్ళెం పెట్టేస్తాం కదా, పెట్టి మనం తిప్పుతూ ఉంటాం. చిన్న కళ్ళెం గుర్రం యొక్క గమనాన్ని దిశ వైపుకు మారుస్తుంది కదా, అట్లే. అంతేకాదు, ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవే పెనుగాలి కొట్టుకుని పోయినప్పుడు ఓడ నడుపు అనే ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదొక చిన్న చుక్కాని ఉంటుంది కదా, ఆ చిన్న చుక్కాని ఓడనంతటినీ కూడా మరి గమనం వైపుకు, గమ్యం వైపుకు దిశ మార్చి తీసుకువెళ్ళడానికి దోహదకరం అవుతుంది కదా అంటాడు. అంటే చూసారా, గుర్రములకు కళ్ళెము. ఎందుకు ఆ పదాన్ని వాడాడు? అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఆహా, ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేద్దంట అది. ఎస్, ఎన్నో జీవితాలు తగలబడిపోయి, ఎన్నో జీవితాలు నాశనమై, ఎన్నో జీవితాలు కుచించుకుపోయి, ఎన్నో జీవితాలు న్యూనతకు గురై, ఎన్నో జీవితాలు అణగదొక్కబడటానికి గల కారణం మాటలే. అనేక మాటలు ఇతరుల జీవితాలలో ఎంత ప్రభావితాన్ని చేస్తున్నాయంటే, అందుకని యేసయ్య మన జీవితానికి ఇచ్చే ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, ఇదిగో నేను చెప్పినట్టు చేయండి, అలా చేస్తే పరిశుద్ధాత్మ చేత మీ పెదాలను నేను కాలుస్తాను. మీరు ఒప్పుకుంటే, మీరు గనుక మీ స్థితిని దేవుని దగ్గర చెప్పుకుంటే ఆయన నోటికి కళ్ళెం పెడతాడు, నోటికి కళ్ళెం పెడతాడు, సరైన రీతిలో ఆయన నడిపిస్తాడు. ఆ నాలుక అప్పుడు స్తుతించే నాలుక అవుతుంది. ఆ పెదాలు ఇతరులకు ఉపయోగపడేలాగా మాస్క్ ధరించినట్లుగా, అదన్నమాట ఒక సెక్యూరిటీ, ఒక రక్షణ కవచం ఆత్మ ద్వారా మనము పొందుతాం. ఎలా అంటే ఆత్మ ఆధీనంలోనికి వెళతాం. మనం పరిశుద్ధాత్మని ద్వారా నడిపింపబడిన వారం అవుతాం. ఎస్, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదివితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చనే గాని పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఈ పరిశుద్ధాత్మను మనలో ఉండి కంట్రోల్లో ఉంచుతాడు. అంటే మన పెదవులకు, కేవలం పెదవుల గురించే మాట్లాడటం కాదు, కానీ ఈ మాస్క్ అయితే మనం ముక్కు వరకు ధరిస్తాం మనం. ఎందుకని? ఈ శ్వాస ఇతరులకు హానికరంగా కాకుండా, ఈ గాలి ఇతరులకు హానికరం కాకుండా, మీరు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇతరులకు హానికరం కాకుండా, మరి బయట నుండి మన లోపలికి రాకుండా జాగ్రత్త నిమిత్తమై మనం మాస్క్ వాడుతున్నాం. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి మాస్క్ మనకు ధరింపజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మ ద్వారా రక్షణ కవచాన్ని ధరిద్దాం, ఆత్మ ద్వారా నడిపింపబడదాం, ఆత్మ ద్వారా కాల్చబడిన వారమై ఆత్మ ద్వారా అదుపులో ఉందాం. అది అదుపులో ఉంచుకోవడం అంటే మాస్క్ అర్థం ఏంటో మనకు అర్థమైంది, అదుపులో ఉంచుకోవడం. కనుక మనము కలిగి ఉండే స్థితి ఇతరులకు హానికరంగా ఉండకుండా అదుపులో ఉంచుకుందాం, జాగ్రత్త పడదాం. ఇతరులకు అనారోగ్య హేతువైన
పరిస్థితులు మనము కల్పించకుండా జాగ్రత్తలు తీసుకుందాం. మాస్క్ ధరిస్తారా? ఖచ్చితంగా. ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఆహా, సంతోషము, సమాధానము, చైతన్యవంతమైన కార్యాలు జరిగినప్పుడు మన జీవితాల్లో కలిగే ఎక్సైట్మెంట్, ప్రహర్షత, ప్రియమైన దేవుని బిడ్డలు, ఎప్పుడు నీ పెదవులు కాల్చబడినప్పుడు, నీ నోటికి కళ్ళెం వేసినప్పుడు, నీ పెదవుల్ని మూసుకున్నప్పుడు, చెడ్డ మాటలు పలకకుండా మరి కంట్రోల్, అదుపులో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలకు అద్భుతమైన ప్రహర్షాన్ని ఇస్తాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీరు భౌతికంగా చేతులు కడుక్కుంటున్నారా? శానిటైజేషన్ జరుగుతుందా? అట్ ద సేమ్ టైం మాస్క్ ధరించండి. తప్పనిసరిగా అందరూ మాస్క్ ధరించండి. కేవలం నోటికి మాత్రమే కాక ముక్కును కూడా కవర్ చేసే విధంగా మాస్క్ ధరించండి. మాస్క్ ధరించడం భద్రతకు గుర్తు. మాస్క్ ధరించడం మనల్ని మనం కాపాడుకోవటానికి గుర్తు, రక్షణకు గుర్తు. ఇది ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త తీసుకోవడానికి గుర్తు. ఆధ్యాత్మిక స్థితిలో మన పెదవులను మూసుకోవడం, మనము ఆత్మ అధీనంలోనికి వెళ్ళడం, దేవుని ద్వారా అదుపులో ఉండి ఆత్మ ద్వారా నడిపింపబడ్డాం. అలాంటి అద్భుతమైన స్థితి మనకు కలగాలని దేవాది దేవుడు ఈరోజు మనతో బోధిస్తున్నప్పుడు SMS భౌతికంగా కరోనా విషయంలో ఎలా పాటిస్తున్నామో ఆధ్యాత్మికంగా కూడా చేతులు కడుగుకుందాం అన్నప్పుడు చేతులు కడుక్కుందాం, కాళ్ళు కడుక్కుందాం, ముఖం కడుక్కుందాం, మన శరీరం అంతా కడుక్కుందాం, స్నానం. ఈ నాలుగు అర్థాలని మనము గత వర్తమానంలో మనం విన్నాం. చేతులు చేతలకు గుర్తు, కాళ్ళు నడతకు గుర్తు, ముఖం దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉన్న పాపము లేని స్థితికి గుర్తు. మనం సమస్తం కడగబడటం దేవుని పరిశుద్ధతకు, మహిమకు గుర్తు. అలా మనం కడగబడదాం. అదే సమయంలో జాగ్రత్త కలిగి ఇతరుల ఎడల సమాజానికి హానికరంగా మనం లేకుండా శాంతి సమాధానాలతో ఇతరుల యొక్క ఆదరణ కోరుకుంటూ మనము జీవించడానికి, ఈ కరోనా సమయంలో అనేక మందిని బలపరచడానికి, ఆదరించడానికి, కన్నీరు తుడవడానికి, ఆశ్రిత హస్తం అందించడానికి పరిశుద్ధాత్ముడు మనకందరికీ సహాయం దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, చేతులు కడుక్కుందాం అన్న విషయాన్ని ధ్యానించాం. మాస్క్ ధరిద్దాం అన్న విషయాన్ని కూడా ఆధ్యాత్మికంగా మేము ధ్యానించాం. నీ రక్తం ద్వారా కడగబడిన వారమై, నీ ఆత్మ ద్వారా అదుపులో ఉండి మా పెదవులను కాచుకుంటూ జాగ్రత్త కలిగిన వారమే మేము ఉండునట్లు, ఇతరులకు వ్యాపించకుండా, అంత మాత్రమే కాకుండా మా జాగ్రత్తలో మేముండడానికి కూడా మీరు మాకు అనుగ్రహించే ప్రభువా ఈ మౌలికమైన నియమాలను బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, బలపరచండి. అనేక మంది బలహీన పరిస్థితిలో ఉన్నవారు ప్రభువా ఉన్నారు నాయన, వారి కన్నీరు తుడవండి. ప్రభువా, మీ కార్యాన్ని మీరే జరిగించి మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.